అందరికీ నమస్కారం అండి. నా పేరు యమున. నేను ప్రజా ప్రగతి ట్రస్ట్లో వర్క్ చేస్తున్నాను న్యాచురల్ ఫార్మింగ్ మీద. మనం ఈరోజు పలమాలకండ్రి విలేజ్కి వచ్చాము. ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ మీద వర్క్ చేస్తున్న రైతులు ఉన్నారు. రైతులు మాట్లాడాల్సింది. నమస్కారం అండి. నా పేరు అశోక్. పలమాలకండ్రి గ్రామం మాది. ప్రజా ప్రగతి ట్రస్ట్ వాళ్ళు మాకు 1 సంవత్సరం క్రితం వర్మీ కంపోస్ట్ తొట్లు కట్టించినారు. అప్పటి నుంచి మేము వర్మీ కంపోస్ట్ రెడీ చేస్తున్నాం. దాంట్లోకి వచ్చి మామూలుగా పేడ, ఆకులు అన్నీ వేసి మళ్ళీ వాళ్ళు ఎర్రలు తీసుకొచ్చి వదిలినారు. దాంట్లో వదిలిన తర్వాత 45 రోజులకి అది వన్నీ ఎరువు రెడీ అవ్వడం జరిగింది. దాన్ని మేము తీసుకొని పొలానికి వాడుతూ వస్తున్నాము. అప్పుడు ఒక 150 కేల దాకా వచ్చింది ఫస్ట్ కోటాలు వచ్చినప్పుడు. మళ్ళీ దాన్ని తీసిన తర్వాత మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒక 450 కేల దాకా వచ్చింది. దాన్ని పైర్లకి, చెట్లకి, కూరగాయ చెట్లకి అన్నిటికీ వాడుతూ ఉన్నాం. బాగా రిజల్ట్ అయితే బాగా వస్తున్నది. బాగా చేస్తూ ఉన్నారు. మీకు రకి ఈ వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల తేడా కనిపించిందా? తేడా ఉంది. మీకు ఖర్చు ఎంత తగ్గింది అన్ని చెప్పండి. ఖర్చు తగ్గేదంటే దానికి దీనికి పెద్ద తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది. కానీ కొద్దిగా తగ్గినా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇది మెయిన్ రీజన్. మనం సొంతానికి చేసుకోవడం ప్రజెంట్ అయితే ఇంకా పెంచుకుంటాం ఈసారికి. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం. ఓకే అండి. పలమాలకండ్రి గ్రామంలో అశోక్ అనే రైతు వర్మీ కంపోస్ట్ ఇలా తయారు చేసి తను వరి పండిస్తున్న దాంట్లో ఎరువుగా ఈ వర్మీ కంపోస్ట్ ని వేయడం, అలాగే 5 లేయర్ మోడల్కి, కూరగాయలకి ఈ వర్మీ కంపోస్ట్ వేయడం చేస్తున్నారు. దీనివల్ల అతనికి ఖర్చు తగ్గిందని చెప్తున్నారు. అలాగే తన ఆరోగ్యం కోసము, నేల మంచిగా ఆరోగ్యం కోసం, అన్నిటి కోసం వర్మీ కంపోస్ట్ వాడుతున్నారు. ఇలా పలమాలకండ్రిలో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇలాగే చేస్తామని, కొనసాగిస్తామని అంటున్నారు. నమస్కారం అండి.